స్టూడెంట్స్, ఈ వీడియో ద్వారా నేను మీకు లాస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ లెసన్ సోలార్ కుక్కర్ మేకింగ్ ఆఫ్ ఏ సోలార్ కుక్కర్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఇది ఒక చిన్న యాక్టివిటీ, ఒక ఎక్స్పెరిమెంట్. యాక్చువల్గా స్కూల్లో ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని ఇవి. సో కానీ నేను అన్ని ఆన్లైన్ క్లాస్లో అని చెప్తున్నాను కాబట్టి, రికార్డెడ్ వీడియోస్గా సెండ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడే చెప్పేస్తున్నాను. సో మేకింగ్ ఆఫ్ ఏ సోలార్ కుక్కర్. ఒక సోలార్ కుక్కర్ని తయారు చేయాలంటే ఏం కావాలి అనంటే, దానికి ఫస్ట్ మనకు ఒక కాన్కేవ్ షేప్డ్ డిష్ యాంటెనా కావాలి. అంటే మనకి ఇప్పుడు పైన గొడుగులు పెట్టుకుంటాం కదా, మీ భాషలో, మీ ఊరు భాషలో గొడుగులు పెట్టుకుంటాము, డిష్ కాకుండా గొడుగులు పెట్టుకుంటా ఉంటాం కదా, అటువంటి గొడుగు. లేకపోతే కంకర కలిపేటట్టు బేల్దార్ పనికి వెళ్ళేటప్పుడు కంకర కలిపేటటువంటి డీస్ ఉంటుంది కదా, సో అటువంటి ఒకటి తీసుకోవాలి. అటువంటిది ఇలా మనం ఒకటి తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో అది ఇలా తీసుకున్నాం అనుకోండి. దీనికి ఏం చేయాలి అని అంటే, లోపల సైడు మనకు ఒక ఏంటి అని అంటే అల్యూమినియం ఫాయిల్ని అంటించాలి. అల్యూమినియం ఫాయిల్ అంటే ఏంటి? అల్యూమినియం ఫాయిల్ అంటే మీకు పానీపూరి, గోబీ నూడిల్స్ పార్సిల్ చేసిస్తారే, ఒక కవరు మిలమిల మెరుస్తూ ఉంటుంది, ఆ కవర్ అనమాట. అటువంటి షీట్ని తీసుకొని ఆ షీట్ని ఒక సర్కిల్ షేప్లో కట్ చేసుకొని దాన్ని మీరు రేడియస్ ఆఫ్ ద డిష్ ఎంత అయితే ఉంటుందో అంత రేడియస్ కలిగినటువంటి సర్కిల్గా కట్ చేసుకొని దాన్ని ముక్కలుగా చేసి ఆ ఒకటో ముక్కని మాత్రమే తీసుకెళ్ళి ఇక్కడ అంటించారనుకోండి. సో ఇక్కడ ఇట్లా అంటించారు, లోపల సైడ్ అంటించాల. సో అలాగే రెండో ముక్కని అంటించారనుకోండి, మూడో ముక్కని అంటించారనుకోండి. సో మొత్తం మనకు ఏమైపోతుందంటే ఒక డిష్ యాంటీనా లాగా ఇట్లా మనకు బయటకు కనిపించేటప్పుడు ఇట్లా కనిపిస్తుంది. మీరు డిష్ యాంటీనా చూసినా కానీ మనకేమవుతుందంటే, పైన ఒక పాయింట్ దగ్గర రిసీవర్ ఉంటుందన్నమాట. ఏమవుతుందంటే లైట్ రేస్ అన్నీ ఇక్కడ ఇన్సిడెంట్ అయినాయి, రిఫ్లెక్ట్ అయ్యి ఫోకస్ పాయింట్ దగ్గర అన్నీ మీట్ అవుతాయి. ఆ పాయింట్ దగ్గర రిసీవర్ని పెడతారు. సో సిగ్నల్స్ అన్నీ అక్కడ మీట్ అవుతున్నట్టు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం ఏం చేస్తాము అని అంటే, ఇక్కడంతా లోపల రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంది. దీన్ని తీసుకెళ్ళి మనం ఎండకి ఎదురుగ్గా పెడతాం. లైట్ రేస్ వచ్చేసి ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతాయి. ఎక్కడికి రిఫ్లెక్ట్ అవుతాయి అని అంటే, ఇది కాన్కేవ్ షేప్లో ఉంది కాబట్టి లైట్ రేస్ అన్నీ ఒక పాయింట్ దగ్గరికి రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. ఒక పాయింట్ దగ్గరికి రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ పాయింట్ దగ్గర మనం ఏ ఫుడ్ ఐటమ్ అయితే పెడతామో, ఒక ఎగ్ బాయిల్ చేయాలనుకుంటే ఆ ఎగ్ని పెట్టామనుకో, అది హీట్ అయ్యి బాయిల్ అవుతుంది అనమాట. ఏ కంటైనర్ని హీట్ చేయాలనుకుంటున్నామో అక్కడ పెడితే ఆ పాయింట్ దగ్గర ప్లేస్ చేస్తే అది హీట్ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ ఎ సోలార్ కుక్కర్ ఈజ్ మేడ్. ఒక సోలార్ కుక్కర్ని సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేయాలి అనేది. దీంట్లో ప్రిన్సిపల్ ఏంటి అంటే, కాన్కేవ్ మిర్రర్ని తయారు చేసి ఫోకస్ దగ్గర ఏ ఆబ్జెక్ట్ని హీట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ప్లేస్ చేయడము అనేది మాత్రమే. సో మనకు దిస్ ఈజ్ ది మేకింగ్ ఆఫ్ ఏ సోలార్ కుక్కర్. సో ఐఎమ్ వెరీ disappointed with the behavior of your students, as many of you are not watching the, just very few, just 3 or 4 members are watching the video. So I don't want to continue. So if at all I continue, I'll continue after opening of the schools. Thank you.